మీకు తెలుసా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సకల దేవతలకు మొట్టమొదటిసారిగా పవిత్రమైన జంధ్యాన్ని లేదా యజ్ఞోపవీతాన్ని స్వయంగా ఎవరు వేశారో? దేవాంగ పురాణం ప్రకారం పరమశివుని హృదయం నుండి ఒక తేజస్సుతో ఉద్భవించాడు దేవల మహర్షి. ఆయన శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి అద్భుతమైన పట్టుదారాలను తీసుకువచ్చి దేవతలందరికీ అందమైన వస్త్రాలను నేసి అందించాడు. అంతటితో ఆగకుండా ఆ పవిత్రమైన దారాలతో మొట్టమొదటిసారిగా మూసపోగుల యజ్ఞోపవీతాన్ని లేదా జంధ్యాన్ని తయారుచేసి స్వయంగా త్రిమూర్తులకు మరియు సకల దేవతలకు అలంకరించాడు. ఆ వస్త్రాలను, దారాలను రాక్షసులు నాశనం చెయ్యాలని చూసినప్పుడు సాక్షాత్తు పార్వతీదేవి ఉగ్రరూపంలో శ్రీ చౌడేశ్వరీదేవిగా అవతరించి ఆ రాక్షసులను సంహరించింది. దేవతలకు పవిత్రతనిచ్చే జంధ్యానికి, మన శరీరాలకు అందాన్నిచ్చే వస్త్రాలకు మూలం ఆ దేవల మహర్షి మరియు చౌడేశ్వరీమాత ఆశీస్సులే. ప్రపంచానికే బట్టలు నేసిచ్చే దేవాంగుల చరిత్ర ఎంత గొప్పదో ఈ పురాణఘట్టం చెబుతోంది. ఈ పవిత్రమైన దేవాంగ పురాణ కథ మీ మనసుకు నచ్చితే కామెంట్స్లో జై శ్రీ చౌడేశ్వరీమాత, జై దేవల మహర్షి అని రాయండి.